అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అది రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే, మహిళలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించుకుంటారని భావిస్తూ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా ఆ రోజైనా. మరి ఈ రోజున అసలు ఒక్క మాట మాట్లాడుతున్నారా అండి? ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, ఒక్క మాట మాట్లాడారా? మనం చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడా ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు. మద్యాన్ని కంట్రోల్లోకి తెస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన ఎక్కడా ప్రమోట్ చేసుకోలేదు. అది మనం చేసిన తప్పు అయిపోయింది. ఈ రోజున వాళ్ళలాగా చనిపోయిన వాళ్ళకి ఏదో విధులు చేసాం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, అసలు నేరం జరగడానికి కారణమైనది వాళ్లే, మళ్ళీ వాళ్ళకి ఏదో చిల్లర విధిల్చి నష్టపరిహారం చేసేసి ఇగో మేము ఇది చేసామని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు కదా. అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అది రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే, మహిళలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించుకుంటారని భావిస్తూ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా ఆ రోజైనా. మరి ఈ రోజున అసలు ఒక్క మాట మాట్లాడుతున్నారా అండి? ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, ఒక్క మాట మాట్లాడారా? మనం చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడా ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు. మద్యాన్ని కంట్రోల్లోకి తెస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన ఎక్కడా ప్రమోట్ చేసుకోలేదు. అది మనం చేసిన తప్పు అయిపోయింది. ఈ రోజున వాళ్ళలాగా చనిపోయిన వాళ్ళకి ఏదో విధులు చేసాం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, అసలు నేరం జరగడానికి కారణమైనది వాళ్లే, మళ్ళీ వాళ్ళకి ఏదో చిల్లర విధిల్చి నష్టపరిహారం చేసేసి ఇగో మేము ఇది చేసామని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు కదా.